మరి ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతి సందర్భంగా 28 నవంబర్ 2025 రోజున మరి బీసీలకు గత 75 సంవత్సరాలు జరుగుతున్న అన్యాయం గురించి అన్న బత్తుల సిద్ధేశ్వర అన్న ఎప్పుడు వివరిస్తూనే ఉంటాడు. మరి 42% ఇస్తామని మొన్ననే పాలాభిషేకాలు చేసుకున్నారు. మరి పాలాభిషేకం అయిపోయిన తర్వాత మొన్న అన్న చెప్పిన విధంగా పంచ పాండవులు మంచం కోలు 3 వేళ్ళు అనే విధంగా ఇంతకుముందు 27% ఉన్నదాన్ని 23% చేసి మరి ప్రస్తుతానికి 17% తగ్గించిన మహానుభావులు మన ఆధిపత్య పార్టీలు. మరి 18 తారీఖున జరిగిన బంధువులు అందరూ కూడా పాల్గొని దొంగల్లాగా వ్యవహరించి అందరూ కూడా మద్దతు ప్రకటించి ఈరోజు 42% కాస్త 17% సగాన్ని కూడా చేయకుండా ఈ విధంగా అన్యాయం ఖచ్చితంగా చేస్తారని అన్న ఎప్పుడు గంటాపదంగా చెప్తూ ఉంటారు. వాళ్ళు నాటకాలు ఆడుతుంటారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయం. చాలా సంవత్సరాలు చూస్తున్నాం. వాళ్ళు పాలాభిషేకాలు చేసుకుంటారు. లాస్ట్కి వస్తే ఎట్లా పిండాలను అట్లా చేస్తారని ఎప్పుడు చెప్తూనే ఉంటారు. మరి హిందూ బీసీ మహాసభ తరఫున గత కొన్ని సంవత్సరాలుగా పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, అదేవిధంగా మూడవసారి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి ఢిల్లీలో చేసినప్పుడు అందరూ వచ్చి మేము పోరాడతాం, ఖచ్చితంగా సాధిస్తాం, ఎందుకు చేస్తున్నాడు, ఆయన పేరు కోసం చేస్తున్నాడా అని చాలామంది మంత్రులు కూడా వెటకారంగా మాట్లాడడం జరిగింది. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 42% ఇస్తుంది, మరి ఇస్తా అనగా ఎందుకు చేయాలి అని ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు చాలా ప్రగల్భాలు గొప్పలు చెప్పారు. మరి ఇప్పుడు ఏమైంది? మరి బత్తుల సిద్ధేశ్వరన్న ఈరోజు 3వసారి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. మరి గతంలో మీరు హామీలు ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు, రాజకీయ పార్టీ అధినేతలు ఇచ్చారు, మేము సాధిస్తున్నాం కదా, ఆల్రెడీ అయిపోయింది కదా, చేస్తున్నాం కదా, ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారని ఎటకారంగా మాట్లాడిన వారు చివరికి వస్తే మరి కోడిపిల్లలు విసినట్టు మోసం, బీసీలకు పచ్చి మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఆత్మగౌరవ పోరాటంగా 42% కాదు, ఖచ్చితంగా 60% వరకు కావాలి. మరి పల్లెల్లో గెలిస్తేనే ఢిల్లీ నిలగలుగుతాం. పల్లెల్లో సర్పంచ్లు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ గెలిస్తేనే మనకు ఓటు చైతన్యం ద్వారానే మనం గెలుస్తాం. కాబట్టి కనీసం మరి మనపైన మనకు దీక్ష అంటే మన వాళ్ళకు మనం ఓట్లు వేసుకోవాలి అనే, నేను అన్నం తినను మీరు మందు ముట్టకండి అనే నినాదంతో ఢిల్లీలో నిరాహార దీక్ష చేసిన విధంగా ఈరోజు ప్రారంభించారు. మరి హిందూ బీసీ మహాసభ కార్యవర్గం అంతా అతనికి సపోర్ట్గా ఉంటూ పల్లెల్లో ప్రతి ఎవరైతే ఎంపీటీసీగా, సర్పంచ్గా ఎవరైతే నిలబడుతున్నారో ఖచ్చితంగా, ఎక్కడైతే అగ్రవర్ణాలు ఆధిపత్య వర్గాలు నిలబడుతున్నారో ఖచ్చితంగా బీసీలు నిలబెట్టి అన్న దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మద్దతు ప్రకటించి మీరు గెలుపు పొందే విధంగా ఈ దీక్షను ఉపయోగించుకొని మన రాబోయే తరంలో తెలంగాణనే కాదు భారతదేశంలో కూడా ఈ హిందూ బీసీ మహాసభ, అదేవిధంగా అందరూ బహుజన పార్టీలను కూడా ముందుకొచ్చి ఇప్పుడు తప్పితే ఇంకా చేయలేము. ఈ సర్పంచ్ ఎన్నికల నుంచి రాబోయే 3 సంవత్సరాలకు ఉధృతంగా చేస్తేనే బీసీలకు కానీ బహుజనులకు కూడా న్యాయం జరుగుతుంది. కాబట్టి రాబోయే స్థానిక ఎన్నికలు, అదేవిధంగా కార్పొరేటివ్ ఎన్నికలు, మరి 3 సంవత్సరాలు రాబోయే ఎమ్మెల్యే స్థానిక ఎన్నికలు కూడా ఖచ్చితంగా ఇప్పటి నుంచి 3 సంవత్సరాలు ఆధిపత్య వర్గాలలో పనిచేసే ఎవరైతే బీసీలు ఉండాలో 3 సంవత్సరాలు, కనీసం 3 సంవత్సరాల త్యాగం చేస్తేనే తప్ప మనకు బహుజన రాజకీయ అధికారం రాదని మరి ఈరోజు బత్తుల సిద్ధేశ్వరన్న అన్న గారి మూడవ దీక్ష ప్రారంభించినందుకు అతని మద్దతుగా హిందూ బీసీ మహాసభ, అదేవిధంగా కార్యవర్గం అందరూ వచ్చినందుకు కూడా పేరుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై బీసీ, సాధిద్దాం బీసీ వాటా, చట్టసభలో బీసీ వాటా సాధిద్దాం, జై బీసీ, జోహార్ జ్యోతిరావు ఫులే.